హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియో ద్వారా 9th క్లాస్ బయోసైన్స్కి సంబంధించి ఇటు ఎస్జిటి వాళ్ళకి అండ్ అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కూడా ఉపయోగపడే విధంగా అయితే మనం ఎగ్జామ్ టెస్ట్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ గతంలో కనుక చూసుకున్నట్లయితే మనం ఈ ఛానల్ ద్వారా క్విక్ రివిజన్ క్లాసెస్ చేయడం జరిగింది. సబ్జెక్ట్స్ సోషల్ సైన్స్, తెలుగు, సైకాలజీ అండ్ టెట్ డిఎస్సికి సంబంధించిన అన్ని టాపిక్ వైజ్గా అయితే క్విక్ రివిజన్ వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ని చూసే ప్రయత్నం చేయండి. ఇకపై అన్ని సబ్జెక్ట్ నుండి ప్రతి క్లాస్ వైజ్గా ప్రతి టాపిక్ నుండి అయితే టెస్ట్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. రెగ్యులర్గా మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఇకపై డిఎస్సి 2025కు సంబంధించి వీడియోస్ అయితే మీకు అందించే ప్రయత్నం చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ 9th క్లాస్ బయోసైన్స్కి సంబంధించినటువంటి మొదటి 4 లెసన్స్ అయితే ఇంతకుముందు ఎగ్జామ్స్ కండక్ట్ కూడా చేశాను. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి. ఇది 5th లెసన్ అండి. అయితే ఈ 5th లెసన్ వచ్చేసి జీవుల్లో వైవిధ్యం అనేది 5th లెసన్. ఫస్ట్ నుంచి 4th వరకు అయితే ఎగ్జామ్ ఆల్రెడీ కండక్ట్ చేశాను, వీడియో ఉంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇది 5th లెసన్, జీవుల్లో వైవిధ్యం. ఈ లింక్ టాపిక్ వైజ్గా అయితే ఎస్జిటి వాళ్లకు ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా అయితే ఎస్ఏ వాళ్ళకైతే అన్నీ చదవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి 2 పోస్టులకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులైతే వారికైతే ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియోస్. చాలామంది కామెంట్ సెక్షన్లో కూడా అడగడం జరిగింది కావున ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. ప్రతి ప్రశ్న వివరణాత్మకంగా మీకు ఈ వీడియోలో అందించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ కంటెంట్ అనేటటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి క్వశ్చన్లోకి వెళ్ళే ముందు ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ని కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. మీ నుండి మోటివేషన్ అనేది ఉంటేనే ఇలాంటి కంటెంట్ అంతా మీకు రెగ్యులర్గా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ అంశాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ని అదేవిధంగా ఇంపార్టెంట్ అప్డేట్స్ని మనం టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరన్నా జాయిన్ కాని వాళ్ళు ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ సెక్షన్లో అందుబాటులో ఉంటుంది, అక్కడ నుంచి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనం మొదటి క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ బహువిధ విచ్ఛత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకోని జీవి, ఇక్కడ జరుపుకోని జీవి అని అడగడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే 1 అమీబా, 2 పారమేసియం, 3 యూగ్లీనా, 4 యూబ్యాక్టీరియా. ఇందులో సరైన ఆప్షన్ని చూస్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. బహువిధ విచ్ఛత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకోని జీవి అని అడిగిండు, గమనించే ప్రయత్నం చేయండి. ఆప్షన్ వచ్చేసి 4th ఆప్షన్ అండి, రైట్ ఆప్షన్ యూబ్యాక్టీరియా. బహువిధ విచ్ఛత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకునేటివి అయితే అమీబా, పారమేసియం, యూగ్లీనా. జరుపుకోనిది అని అడిగింది కాబట్టి యూబ్యాక్టీరియా అనేది బహువిధ విచ్ఛత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకోదు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ రేణువుల వంటి సిద్ధ బీజాల సహాయంతో ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవులకు చెందనిది. రేణువుల వంటి సిద్ధ బీజాల సహాయంతో ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవులకు చెందనిది ఏదని అడిగిండు. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి రైజోఫస్, సెకండ్ ఆప్షన్ మ్యూకర్, థర్డ్ ఆప్షన్ ఆగారికస్, 4th ఆప్షన్ స్ట్రెప్టోకోకస్. ఈ 4ట్లో సరైన ఆప్షన్ ఇక్కడ ఏమడిగిండు, ప్రత్యుత్పత్తి జరుపుకునేది ఏది జరుపుకుంటుందో అడిగిండు. కాబట్టి ఆప్షన్ 4th ఆప్షన్ అనే కరెక్ట్ రైట్ ఆప్షన్ అవుతుందండి, స్ట్రెప్టోకోకస్. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ కెవాలియర్ స్మిత్ జీవులకు ఎన్ని వర్గాలుగా విభజించారు. కెవాలియర్ అనే అతను స్మిత్ జీవులను ఎన్ని వర్గాలుగా విభజించారని అడిగిండు. ఆప్షన్ 1 వచ్చేసి 3, ఆప్షన్ 2 6, ఆప్షన్ 3 5, ఆప్షన్ 4 4. కెవాలియర్
అని అతను స్మిత్ జీవులను 6 రకాలుగా వర్గీకరించారు. ఆప్షన్ 2 అనేది రైట్ ఆప్షన్ అండి. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ 4th క్వశ్చన్ చూసుకున్నట్లయితే హోమోసేపియన్స్లో హోమో అనగా ఆప్షన్ 1 ప్రజాతి, ఆప్షన్ 2 జాతి, ఆప్షన్ 3 వర్గం, ఆప్షన్ 4 రాజ్యం. హోమోసేపియన్స్లో హోమో అనగా సరైన ఆప్షన్ వచ్చేసి ప్రజాతి అండి. హోమోసేపియన్స్లో హోమో అనగా ప్రజాతి అనేది సరైన ఆప్షన్గా వస్తుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూసుకున్నట్లయితే 5th క్వశ్చన్ ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ గ్రంథాన్ని డాష్ సంవత్సరంలో రచించారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 1854, సెకండ్ ఆప్షన్ 1856, థర్డ్ ఆప్షన్ 1857, ఫోర్త్ ఆప్షన్ 1859. ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ గ్రంథాన్ని ఎవరు అంటే ఏ సంవత్సరంలో రచించారంటే ఆప్షన్ 4 అనేది రైట్ ఆప్షన్ అండి. 1859 ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ గ్రంథాన్ని 1859లో రచించారు. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ పుష్పాలను ఆధారంగా చేసుకొని జీవ వర్గీకరణ చేసిన వారు ఎవరు? క్వశ్చన్ మళ్ళొకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. పుష్పాలను ఆధారంగా చేసుకొని జీవ వర్గీకరణ చేసిన వారు 1 చరకుడు, 2 సుశ్రుతుడు, 3 పరాశర మహర్షి, 4 లిన్నియస్. సరైన ఆప్షన్ని మీరు కామెంట్ చేసే ప్రయత్నం కూడా చేయండి ఫ్రెండ్స్. ఇలా కామెంట్ చేయడం వల్ల మీకు గుర్తుండిపోయే ఛాయిసెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను క్వశ్చన్ చదివేటప్పుడు మీరు కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. పుష్పాలను ఆధారంగా చేసుకొని జీవ వర్గీకరణ చేసిన వారు ఇక్కడ పరాశర మహర్షి. పుష్పాలను ఆధారంగా చేసుకొని జీవ వర్గీకరణ చేసిన వారు ఎవరంటే పరాశర మహర్షి. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ 7th క్వశ్చన్ ఇక్కడ సరైన వాక్యం సరికాని వాక్యం ఇచ్చిండండి. ఒకసారి గుర్తించుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ 1వది సరైన వాక్యంను 7వ క్వశ్చన్ సరైన వాక్యంను గుర్తించుము. ఫస్ట్ వన్ ప్రత్యేక లక్షణాల ఆధారంగా వర్గీకరించిన వారు విట్టేకర్. ప్రోటిస్ట వర్గాన్ని తొలిసారిగా ప్రస్తావించిన వారు లిన్నేయస్. ప్లాంటే వర్గాన్ని మొదటిసారిగా ప్రతిపాదించిన వారు ఎర్నెస్ట్. 4th ఆప్షన్ వచ్చేసి 1, 3 సరైనవి. ఒకసారి క్వశ్చన్ని అయితే జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి. ఆప్షన్ వచ్చేసి 1 మరియు 3 సరైనవి. 4th ఆప్షన్ అనేది కరెక్ట్ అండి. ఇక్కడ మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ని క్షుణ్ణంగా చదివే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. టెక్స్ట్ బుక్ని మీరు చదివిన తర్వాత ఈ టెస్ట్ని అయితే మీరు రాసే ప్రయత్నం చేయండి. వీడియోని వినే ప్రయత్నం చేస్తే మీకు క్వశ్చన్స్ ఏ విధంగా ఫామ్ అవుతున్నాయో అర్థమవుతుంది. టెక్స్ట్ బుక్ని అయితే ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. 5th లెసన్ ఇది కాబట్టి 5th లెసన్ చదివిన తర్వాత ఈ ఎగ్జామ్ని అయితే మీరు ఫాలో కావండి. నెక్స్ట్ ఇక్కడ 8th క్వశ్చన్ చూసుకున్నట్లయితే 8th క్వశ్చన్ ఇక్కడ సరైన క్రమంలో అమర్చండి అని ఇచ్చిండు. సరైన క్రమంలో అమర్చండి మరియు గుర్తించండి. 1వది తరగతి, కుటుంబం, క్రమం, ప్రజాతి. 2 కుటుంబం, క్రమం, ప్రజాతి, జాతి. 3 ఇక్కడ జాతి, వర్గం, తరగతి, క్రమం. 4 తరగతి, వర్గం, క్రమం. ఇందుట్లో సరైన వరుస క్రమం మరియు సరైన క్రమంలో అమర్చండి మరి గుర్తించండి అని ఇచ్చిండు కాబట్టి ఆప్షన్ 3rd ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. వర్గం, రాజ్యం, వర్గం, తరగతి, క్రమం అండి. ఇది 3rd ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. గుర్తించే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ చూసుకుంటే 9th క్వశ్చన్ వచ్చేసి 9th క్వశ్చన్ క్రింది వాక్యాలను పరిశీలించండి అని ఇచ్చిండు. ఆ వాక్యాలు ఏవో చూడండి ఒకసారి.
ఒకటోది బ్యాక్టీరియాలు కేంద్రపూర్వక కణాలను కలిగి ఉంటాయి. నెక్స్ట్ రెండో వాక్యం వచ్చేసి అరాకియాల కణాలలో కణత్వచాన్ని కలిగి ఉన్న కేంద్రకం ఉంటుంది. మూడో వాక్యం వచ్చేసి అరాకియ కణాలలో కేంద్రక పదార్థం కణద్రవ్యంలో తేలుతుంది. ఒకసారి గుర్తించే ప్రయత్నం చేయండి. కింది వాక్యాలను పరిశీలించండి అంటే ఇక్కడ సరైనవి ఏవి సరికానివి ఏవి అని అడిగిండు. కాబట్టి ఒకసారి మీరు గుర్తించే ప్రయత్నం చేయండి సరైనవి ఏవో. ఆప్షన్ చూసుకుంటే 1, 2, 3 సరైనవి, ఆప్షన్ 2 1, 3 సరైనవి, ఆప్షన్ 3 1, 2 సరైనవి, ఆప్షన్ 4 2, 3 సరైనవి. ఒకసారి ఆప్షన్ క్లారిటీగా చూసుకునే ప్రయత్నం చేయండి. ఆప్షన్ 2 అనేది మనకి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఆప్షన్ 2 1 మరియు 3 అనేటివి సరైన సమాధానాలు. బ్యాక్టీరియాలు కేంద్రక పూర్వ కణాలను కలిగి ఉంటాయి. మరియు మూడవది వచ్చేసి అరాకియాల కణాలలో కేంద్రక పదార్థం కణద్రవ్యంలో తేలుతుంది. నెక్స్ట్ ఇక్కడ 10th వన్ కూడా సరికాని వాక్యంని గుర్తించమని ఇచ్చిండు. 10th వన్ సరికాని వాక్యం ఇక్కడ చూసుకుంటే మొనీరాలు ద్విధా విచ్ఛితిని జరుపుతుంది. నెక్స్ట్ ఇక్కడ మొనీరాలు అన్ని మానవులకు హాని కలిగిస్తాయి. మొనీరాలు ఏకకణ జీవులు. మొనీరాలు శైలికలు కలిగి ఉంటాయి. సరికాని వాక్యం అడిగిండు ఇక్కడ. ఆప్షన్ 2 అనేది మనకు సరైన ఆప్షన్. మొనీరాలు అన్ని మానవులకు హాని కలిగిస్తాయి. ఇక్కడ సరికాని వాక్యం అడిగింది కాబట్టి మొనీరాలు అనేటివి మానవులకు అన్నీ కూడా హానిని కలిగించవు, కొన్ని మాత్రమే కలిగిస్తాయి. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూసుకున్నట్లయితే నూతన పద్ధతులు నూతన ఆధారాలు పొందుపరిచినప్పటికీ జీవ వైవిధ్యాన్ని గురించి విశదీకరించడంలో విఫలమైన వర్గీకరణ. నూతన పద్ధతులు నూతన ఆధారాలు పొందుపరిచినప్పటికీ జీవ వైవిధ్యాన్ని గురించి విశదీకరించడంలో విఫలమైన వర్గీకరణ చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ విటేకర్, సెకండ్ ఆప్షన్ లిన్నియస్, థర్డ్ ఆప్షన్ స్మిత్, ఫోర్త్ ఆప్షన్ ఉజేట్ ఆల్. ఒకసారి కామెంట్ మీరు చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆప్షన్ అనేది మనకు సరైన సమాధానంగా అవుతుంది. విటేకర్ నూతన పద్ధతులు నూతన ఆధారాలు పొందుపరిచినప్పటికీ జీవ వైవిధ్యాన్ని గురించి విశదీకరించడంలో విఫలమైన వర్గీకరణ ఎవరిదంటే విటేకర్ది. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ క్రింది వాక్యాలను పరిశీలించండి. వాక్యం 1 చూసుకుంటే పెప్టిడోగ్లకాన్ అనే రసాయన పదార్థం అరాకియా జీవులలో ఉంటుంది. నెక్స్ట్ యూకేరియాలలో నిజ కేంద్రకం కణత్వచం కలిగిన కేంద్రకం ఉంటుంది. యూకేరియాలో నిజ కేంద్రకం కణత్వచం కలిగిన కేంద్రకం ఉంటుంది. ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే 1, 2 సరైనవి, సెకండ్ ఆప్షన్ 1, 2 సరికావు, థర్డ్ ఆప్షన్ 1 సరైనది, ఫోర్త్ ఆప్షన్ 2 సరైనది. ఒకసారి మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. కింది వాక్యాలను పరిశీలించండి అని అడిగండి. ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే 2 మాత్రమే సరైనది, రెండో ఆప్షన్. ఇక్కడ యూకేరియాలలో నిజ కేంద్రకం కణత్వచం కలిగిన కేంద్రకం ఉంటుంది. ఇక్కడ కింది వాక్యాలను పరిశీలించండి అడిగింది కాబట్టి ఇది ఇక్కడ ఫస్ట్ వాక్యం అయితే రాంగ్, ఇక్కడ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ సరైన వాక్యాలను గుర్తించండి. 13th క్వశ్చన్ వచ్చేసి సరైన వాక్యాలను గుర్తించండి. 13వ క్వశ్చన్. ఏ ఫెర్న్ మొక్కలలో పుష్పాలు ఉండవు. బి సిద్ధ బీజాశయాలు ఆకు కింద భాగంలో ఉంటాయి. నెక్స్ట్ సి అగారికస్ స్పోరాంజియంలను కలిగి ఉంటాయి. కస్కుటా మొక్క నిజమైన వేలు కలిగి ఉంటుంది. కాంజేగేషన్ ప్రోటిస్టా జీవులలో జరుగుతుంది. ఇక్కడ సరైన వాక్యం ఏదో గుర్తించే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. సరైన వాక్యం 13వది ఆప్షన్ ఏ అన్ని సరైనవి, ఆప్షన్ బి
ఏబిసి సరైనవి. ఆప్షన్ సి ఏసిడి. ఆప్షన్ 4 బిసిఈడి. మనకు ఆప్షన్ సరైన ఆప్షన్ ఏది చూసుకుంటే సెకండ్ ఆప్షన్ అండి, ఏబిసి సరైనవి. ఇక్కడ ఏబిసి. పెర్ను మొక్కల్లో పుష్పాలు ఉండవు, కరెక్టే. సిద్ధ బీజాశయాలు ఆకు కింద భాగంలో ఉంటాయి, కరెక్టే. అగారికస్ స్పోరాంజియంలను కలిగి ఉంటాయి. నెక్స్ట్ 14వ క్వశ్చన్ చూసుకుంటే 14th క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. వాక్యం చూసుకుంటే ఫస్ట్ వాక్యం అతి ప్రాచీన బ్యాక్టీరియా ఆర్కే బ్యాక్టీరియా. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఉష్ణమడుగులు వేడి నీటి బుగ్గలలో ఉండే బ్యాక్టీరియా ఏదంటే యు బ్యాక్టీరియానా. నెక్స్ట్ మూడో వాక్యం చూసుకుంటే స్ట్రెప్టోకోకస్ సయానో బ్యాక్టీరియాకి చెందినది. ఇక్కడ స్ట్రెప్టోకోకస్ సయానో బ్యాక్టీరియాకి చెందినది. ఫస్ట్ వాక్యం వచ్చేసి అతి ప్రాచీన బ్యాక్టీరియా ఆర్కే బ్యాక్టీరియా అడిగిండు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఉష్ణమడుగులు వేడి నీటి బుగ్గలలో ఉండే బ్యాక్టీరియా ఏదంటే యు బ్యాక్టీరియానా అడిగిండు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి స్ట్రెప్టోకోకస్ సయానో బ్యాక్టీరియాకి చెందినదా అని అడిగిండు. ఈ మూడిట్లో కింది వాక్యాలు ఏవి సరైనవి ఏవి సరికావని అడిగిండు. ఆప్షన్ 1 చూసుకుంటే 2, 3 సరైనవి. ఆప్షన్ 2 చూసుకుంటే ఇక్కడ 1, 3 సరైనవి. నెక్స్ట్ ఆప్షన్ 3 చూసుకుంటే 1, 3 సరైనవి. ఆప్షన్ 2 1, 3 సరికావు. ఆప్షన్ 3 1, 3 సరైనవి. ఆప్షన్ 4 1, 2 సరైనవి. ఇందులో చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ అండి సరైనవి. సరికానివి ఏవంటే 2, 3 సరికానివి. ఇక్కడ 2, 3 సరికానివి. అతి ప్రాచీన బ్యాక్టీరియా ఏదంటే ఆర్కే బ్యాక్టీరియాస్. ఇక్కడ అతి ప్రాచీన బ్యాక్టీరియా ఏదంటే ఆర్కే బ్యాక్టీరియా, ఇది సరైనది. ఇక్కడ ఆప్షన్ 4 ఫస్ట్ ఆప్షన్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ చూసుకుంటే 15వ క్వశ్చన్ చూసుకుంటే ద్వినామీకరణ విధానంకు సంబంధించి సరికాని వాక్యం. ద్వినామీకరణ విధానంకు సంబంధించి సరికాని వాక్యం చూసుకుంటే ఇక్కడ ఆప్షన్ 1 ముద్రించేటప్పుడు శాస్త్రీయ నామం ఇటాలిక్లో ఉండాలి. ఆప్షన్ 2 ప్రజాతి పేరు చిన్న అక్షరంతో రాయాలి. ఆప్షన్ 3 జాతి ప్రజాతి పేర్ల కింద గీత గీయాలి. ఆప్షన్ 4 2, 3 సరైనవి. ఒకసారి ఆప్షన్ మళ్ళొకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. ద్వినామీకరణ విధానంకు సంబంధించి సరికాని వాక్యం ముద్రించేటప్పుడు శాస్త్రీయ నామం ఇటాలిక్స్లో ఉండాలి. ప్రజాతి పేరు చిన్న అక్షరంతో రాయాలి. 3వ ఆప్షన్ జాతి ప్రజాతి పేర్ల కింద గీత గీయాలి. 4వ ఆప్షన్ 2, 3. ఆప్షన్ చూసుకుంటే సెకండ్ వన్ అండి కరెక్ట్ ఆప్షన్. ద్వినామీకరణ విధానంకు సంబంధించి సరికాని వాక్యం అడిగింది కాబట్టి సరే కానిదేమో ప్రజాతి పేరు చిన్న అక్షరంతో రాయాలనేది ఇది సరికానిది. మిగిలినన్ని సరైనవి. మన ఆప్షన్ అయితే సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ఇక్కడ 16th క్వశ్చన్ చూసుకున్నట్లయితే 16th క్వశ్చన్ కింది వాక్యాలను పరిశీలించండి అని అడగడం జరిగింది. ఫస్ట్ వాక్యం వచ్చేసి కొన్ని చేపలు పిల్లల్ని కంటాయి. నెక్స్ట్ చేపలు శీతల రక్తజీవులు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి మూడో వాక్యం చేపల జల శ్వాసక్రియ జరుపుకుంటాయి. చేపలు జల శ్వాసక్రియను జరుపుకుంటాయి. ఇక్కడ క్రింది వాక్యాలను పరిశీలించండి అని అడిగాడు కాబట్టి ఒకసారి 1, 2 సరైనవి, 2, 3 సరికానివి, 1, 2, 3 సరైనవి, 1, 3 సరైనవి. ఒకసారి వాక్యాలను కొంచెం గమనించే ప్రయత్నం చేయండి. కొన్ని చేపలు పిల్లల్ని కంటాయి, సరైనది, కరెక్టే. చేపలు శీతల రక్తజీవులు, కరెక్టే. చేపల జల శ్వాసక్రియ జరుపుకుంటాయి, ఇది కూడా కరెక్టే. కాబట్టి మన ఆప్షన్ వచ్చేసి ఇక్కడ థర్డ్ ఆప్షన్ రైట్ అవుతుందండి. థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 17th క్వశ్చన్ వచ్చేసి జతపరచడం ఇచ్చిండు. ఇక్కడ జతపరచడం ఇక్కడ ఏంటంటే
జీవుల వర్గీకరణ ఎవరు ఏ సంవత్సరంలో చేశారనేది ఇక్కడ మన సంవత్సరం మరియు వాళ్ళ పేర్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే 1735లో కోప్లాండ్, సెకండ్ ఆప్షన్ 1866లో కెవాలియర్, 1938 హెకెల్, 1969 లిన్నియస్, 1925 చార్టర్, ఎఫ్ఎం విక్టేస్. ఇక్కడ జతపరచుము అని ఇచ్చిండు కాబట్టి ఇక్కడ 1735లో అయితే మాకు ఇక్కడ డి అనేది అవుతుంది. నెక్స్ట్ 1866లో 1735లో లినియస్, 1866లో అయితే ఇక్కడ హెకెల్ అనేది కరెక్ట్ అవుతుంది. 1938 అయితే కోప్లాండ్. నెక్స్ట్ 1969 అయితే విక్టేకర్. నెక్స్ట్ 1925 అయితే చాటన్. సో మనకు థర్డ్ ఆప్షన్ రైట్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ ప్రకారం అయితే థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనము ఇది కూడా జతపరచడం ఇచ్చిండు. అనాబినా, యుగ్లీనా, మ్యూకార్, సైకాస్, హైడ్రా. ఇక్కడ నిడేరియా, మొనీరా, శిలీంధ్రాలు, అనెలిడా, ప్రోటోసిస్టా, పొరిపెరా. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఫస్ట్ ఇక్కడ అనాబినా బి, మొనీరా. ఇక్కడ యూగ్లీనా చూసుకుంటే యూగ్లీనా, ప్రోటిస్టా ఇది యూగ్లీనా అనేది ప్రోటిస్టా. నెక్స్ట్ ఇక్కడ మ్యూకార్ చూసుకున్నట్లయితే ఇక్కడ మ్యూకార్ అనేది శిలీంధ్రాలు. నెక్స్ట్ సైకాస్ చూసుకుంటే పొరిఫెరా. హైడ్రా చూసుకుంటే అనిలిడా. సో మనకు ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ రైట్ అవుతుంది. నెక్స్ట్ సరికాని జతలను గుర్తించండి. 19th క్వశ్చన్, సరికాని జతలను గుర్తించండి. సరికాని జతలు చూసుకుంటే ఇక్కడ జీవులలో 60% ఆర్థోపోడ్లు ఉంటాయి. బి సూక్ష్మ ఆర్థోపోడ్లు సూక్ష్మజీవులు కావు. సి లాలిగో ఆర్థ్రోపోడ జీవి. డి స్పంజికలు సముద్ర జీవులు. ఇక్కడ ఈ ముప్లైకెల్ట్లా. ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే ఏసీడి సరికానివి, డిబిఏ సరికానివి, ఏసీఈ సరికానివి, బీడిఈ సరికానివి. 19th మనకు థర్డ్ ఆప్షన్ వస్తుందండి. ఏసీఈ అనేవి మనకు సరికాని ఆప్షన్స్. మిగతా బి అనేది సూక్ష్మ ఆర్థ్రోపోడలు సూక్ష్మజీవులు కావు, కరెక్టే. స్పంజికలు సముద్ర జీవులు కావు, ఇది కూడా కరెక్టే. ఆప్షన్ థర్డ్ అనేది రాంగ్, మనకు కావాల్సిన ఆప్షన్. నెక్స్ట్ 20వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ జతపరచుము అని ఇవ్వడం జరిగింది. 20వ క్వశ్చన్ జతపరచుము అని ఇవ్వడం జరిగింది కావున ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఎన్యూలస్ అనేది వలయాలు. ఎన్యూలస్ అనేది వలయాలు. నెక్స్ట్ ఎన్యూలస్ వలయాలు. నెక్స్ట్ పోడా అనేది కాళ్ళు. నెక్స్ట్ ఇకైనస్ అనేది ముళ్ళు. నెక్స్ట్ నిమాటి గుండ్రటి. నిమాటి అంటే గుండ్రటి అని అర్థం. నెక్స్ట్ హెల్మింతేస్ అంటే పురుగు అని అర్థం. ఇక్కడ మనకు చూసుకున్నట్లే ఫోర్త్ ఆప్షన్ రైట్ అవుతుందండి. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్, సరైన ఆప్షన్. నెక్స్ట్ 21 సరికానివి గుర్తించండి అని ఇచ్చిండు. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ ఏ అన్ని ఏకకణ జీవులు ప్రోటిస్టాలు. ఆప్షన్ బి శరీర కుహరం ఉండును, అవి అంటే నిడేరియాలు. ఆప్షన్ సి నిజ శరీర కుహరం ఉండును, అవి ఏవంటే ప్లాటీ హెల్మింథీస్. నెక్స్ట్ డి కణజాల విభేదనం జరుగును, ఎందుట్లో అంటే నిమటోడా. నెక్స్ట్ మిథ్యా శరీర కుహరం ఉండును నిమటోడాలో. ఎఫ్ ఖండిత శరీరం అనిలిడా.
ఇక్కడ చూసుకుంటే ఈ 21th ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ ఏం అడిగిండు, సరికానివి అని అడిగిండు. సరికానివి ఏవంటే ఇక్కడ అన్ని ఏకకణ జీవులు ప్రోటిస్టాలు, ఇది తప్పు. నెక్స్ట్ ఇక్కడ శరీర కుహరం ఉండును, నిడేరియాలు, ఇది రైటే. నెక్స్ట్ నిజ శరీర కుహరం ఉండును, నిజ శరీర కుహరం ఉండును ప్లాటీ హెల్మింథిస్, ఇది కరెక్ట్ కాదు. నెక్స్ట్ కణజాల విభేదనం జరుగును నిమటోడలో, ఇది కరెక్టే. నెక్స్ట్ మిథ్యా శరీర కుహరం ఉండును నిమటోడలో, కరెక్టే. నెక్స్ట్ ఇక్కడ ఖండిత శరీరం అనేది అనిలీడ, ఇది కూడా కరెక్ట్. మనకు కావాల్సిన ఆప్షన్ ఏదంటే ఏసి, అంటే ఏసి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఏసి సరికానివి, సరికానివి ఇచ్చింది కాబట్టి ఏసి అనేవి సరికావు. నెక్స్ట్ 20వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ 22వ క్వశ్చన్ సరైన జతలను గుర్తించమని ఇచ్చిండు. ఇక్కడ కూడా చూసుకునే ప్రయత్నం చేయండి, అన్నీ ఆ విధంగానే ఉన్నాయి. హెర్జిమానియా ప్రోటోకార్డేటా, పృష్ఠవంశముండును సఫలోకార్డేటా, లాలిగో వృక్కల ద్వారా విసర్జన, సిఆర్బిన్లు మొలస్కా, పుకరేరియా బ్యాక్ట్రాంప్టీ పరాన్నజీవి, ఎఫ్ ప్లానేరియా ట్రైప్లోబ్లాస్టిక్ జీవులు. ఇక్కడ సరైన జతను గుర్తించమని ఇచ్చిండు. ఒకసారి సరైనది సరి కానివి ఒకసారి గుర్తించే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ మనకు సరైనది ఇచ్చింది కాబట్టి ఏ ఆర్జిమానియా ప్రోటిస్టా కార్డేటా, ఇది కరెక్టే. నెక్స్ట్ సి ఇక్కడ పృష్ఠవంశం ఉండును, ఇది కాదు. లాలిగో వృక్కల ద్వారా విసర్జన, వృక్కల ద్వారా విసర్జన, ఇది కరెక్టే. నెక్స్ట్ సిఆర్బిఎన్లు మొలస్కా, ఇది కాదు. పుకరేరియా బ్యాక్ట్రాప్టీ పరాన్నజీవి, ఇది కరెక్టే. నెక్స్ట్ ఇక్కడ ప్లునేరియా ట్రైప్లోబ్లాస్టిక్ జీవులు, ఇది కరెక్టే. సో మన ఆప్షన్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ అండి, 22వది సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే జతపరచము అని ఇచ్చిండు. మరలా ఇక్కడ ల్యూకా అనేది మొదటి కణం, యూకేరియా సైకస్, కేంద్రకం లీనజీవులు, పెరనోగామ్స్, హెరిటోబైటా పగడాలు. ఇక్కడ సైకస్, థర్మోఫైల్స్, నిడారియా, యూకారియేట్, ప్రోకారియేట్, వేర్లు పత్రాలు ఉంటాయి. యూజ్ మనకి ఇక్కడ జతపరచమని ఇచ్చిండు కాబట్టి ఒకసారి సరైన జతని మనం ఎంచుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ల్యూకా అనేది మొదటి కణం, కరెక్టే. నెక్స్ట్ యూకేరియా అనేది యూజ్ అవుతుంది, యూకేరియా. నెక్స్ట్ కేంద్రకం లేని జీవులు ఏదంటే ప్రోకారియేట్, కేంద్రకం లేని జీవులు ప్రోకారియేట్. ఇక్కడ కేంద్రకం లేని జీవులు ప్రోకారియేట్. నెక్స్ట్ ఫెనోరోగామ్స్ అనేది సైకామ్స్. నెక్స్ట్ టెరిడోఫైటా అనేది వేర్లు పత్రాలు ఉంటాయి, టెరిడోఫైటా అనేది. నెక్స్ట్ పగడాలు అనేది ఇక్కడ నిడారియా అనేది పగడాలు. మన ఆప్షన్ వచ్చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ రైట్ అవుతుంది. నెక్స్ట్ 24th క్వశ్చన్ చూసుకున్నట్లయితే సరైన వాక్యంను గుర్తించండి. ఇక్కడ మీరు గుర్తించే ప్రయత్నం చేయండి, సరైనది సరికానిది అని చాలా ఎక్కువగా అడుగుతుంటాడు టీజీపీఎస్సీలో. అయితే సరైన వాక్యంను గుర్తించమని ఇచ్చిండు. ఇక్కడ ప్రోటిస్టాలు పరభక్షకాలు, ఇది కరెక్టే. నెక్స్ట్ పరిణామం వాంఛిత మార్పుల ప్రక్రియ కాదు, ఇది రైటే. నెక్స్ట్ విట్టేకర్ ఆహారాన్ని పొందే విధానంలో భేదం ఆధారంగా 3 రాజ్యాలను విభజించారు, ఇది తప్పు. నెక్స్ట్ అన్ని కణాల స్వభావం ఒకే విధంగా ఉంటుందని భావించి ల్యూకాను మొదటి కణంగా ప్రతిపాదించారు, ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్
వర్గీకరణ విధానంలో జీవుల అమరిక రంగం నుండి మొదలవుతుంది. వర్గీకరణ విధానంలో జీవులు అమరిక రంగం నుండి మొదలవుతుంది. ఇది కూడా కరెక్ట్ అవుతుంది. సో మనకు ఆప్షన్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ABECD ఇది కూడా కరెక్ట్ అవుతుంది. సి. విటేకర్ ఆహారం పొందే విధానంలో భేదం ఆధారంగా 3 రాజ్యాలను వర్గీకరించాడు. ఇది కూడా కరెక్ట్. సో ABCD మన ఆప్షన్ రైట్ అవుతుంది. నెక్స్ట్ 25వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సరైన జతను గుర్తించుము. ఇక్కడ మళ్ళీ సరైన జతని అడిగాడు కాబట్టి ఒకసారి క్వశ్చన్ అయితే లెంతీగా ఉన్నాయి, కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సరైనది సరికానివి. సో ఇక్కడ బ్యాక్టీరియా సంయుక్త సూక్ష్మదర్శినిలో పరిశీలించవచ్చు. నెక్స్ట్ వర్గీకరణ విధానంలో రెండవ దశ విత్తన ఉత్పత్తి సామర్థ్య పరిశీలన. సి వచ్చేసి ఈస్ట్లు స్పోర్స్ కలిగి ఉంటాయి. డి సిద్ధ బీజాలు ఆహార పదార్థం నిల్వ చేయగలవు. ఈ పగడం గరిష్టంగా 6 సెంటీమీటర్ల పరిమాణంలో ఉంటుంది. ఎఫ్ గరిష్టంగా 1800 చదరపు మీటర్ల వరకు కోరల్ రీఫ్లు ఏర్పడతాయి. ఆప్షన్ చూసుకుంటే ACD సరైనవి, రెండోది BED సరైనవి, మూడోది EFలు సరైనవి, నాలుగోది CD అనేవి సరైనవి. ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ సి ఈస్ట్లు స్పోర్స్ కలిగి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ డి సిద్ధ బీజాలు ఆహార పదార్థం నిల్వ చేయగలవు. అంటే మన ఆప్షన్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ అండి సరైనది. ఒకసారి నెక్స్ట్ ఇక్కడ జతపరచము అని ఇచ్చిండు. 26వ క్వశ్చన్. 26th క్వశ్చన్ జతపరచము. కణస్థాయిలో శరీర అమరిక. ఇక్కడ కణస్థాయిలో శరీర అమరిక చూసుకుంటే ఇక్కడ E వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కణస్థాయిలో శరీర అమరిక అనేది ఇక్కడ పొరిఫెరా E వస్తుంది, పొరిఫెరా. నెక్స్ట్ మిథ్యాకుహరం ఉంటుంది అనేది నిడారియా. ఇక్కడ మిథ్యాకుహరం ఉంటుంది అనేది నిడారియా. నిజకుహరం ఆర్థోపోడా. నెక్స్ట్ బాహ్య అంతఃచర్మం మధ్య కుహరం ఉండును. బాహ్య అంతఃచర్మం మధ్య కుహరం ఉంటుంది అనేది ఇక్కడ సి వస్తుంది. నెక్స్ట్ ఆధునిక వర్గీకరణలో లేనిది థాలోఫైటా. ఆప్షన్ వచ్చేసి థర్డ్ వన్ అండి కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇక్కడ 27వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 21 సరికాని జత అడిగిండు మళ్ళా. కెమెలియా సైనెన్సిస్ తేయాకు. నెక్స్ట్ బ్రాసికా జెన్సియా ఆముదం, ఫైకస్ బెంగలెన్సిస్ మర్రి, దతురా మెటల్ ఉమ్మెత్త, కర్కుమా లాంగా అల్లం, డెండ్రోకాలవస్ కాలోస్టాకియస్ వెదురు. ఇక్కడ సరికానిది అడిగింది కాబట్టి ఒకసారి సరికానిది ఏదంటే B మరియు E వస్తుంది. BE ఫోర్త్ వన్ ఆప్షన్. బ్రాసికా జెన్సియా ఆముదం కాదు, కర్కుమా లాంగా అల్లం కాదు. ఇక్కడ సరికానిది అడిగింది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ రైట్ అవుతుంది. నెక్స్ట్ 28వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ జతపరచడం ఇచ్చిండు. 28వ క్వశ్చన్. కుక్క అనేది ఫోర్త్ ఆప్షన్ కానిస్ ఫెమిలియారిస్. కుక్క కానిస్ ఫెమిలియారిస్. ఏనుగు వచ్చేసి ప్రోబోసిడియా ఎలిఫెంటిడో. ఏనుగు ప్రోబోసిడియా ఎలిఫెంటిడో. కుందేలు వచ్చేసి రోడెన్సియా యారటియా. ఇక్కడ కుందేలు వచ్చేసి ఫోర్త్ వన్ రోడెన్సి యారాటస్. నెక్స్ట్ కంగారు వచ్చేసి మాక్రోఫస్ మాక్రోపాడిడే. గాడిద వచ్చేసి
సెకండ్ వన్ ఈక్విన్ ఆసినస్, గాడిద ఈక్విన్ ఆసినస్ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ రైట్ అవుతుంది. నెక్స్ట్ 29వ క్వశ్చన్ అండి, ఇది లాస్ట్ క్వశ్చన్. సరికాని వాక్యాలు గుర్తించుము, సరికాని వాక్యాలు గుర్తించుమని ఇచ్చిండు. ఫస్ట్ వాక్యం అనుపాశ సౌష్ఠవం ఇకైనోడెర్మేటా. సెకండ్ ఆప్షన్, సెకండ్ వాక్యం శరీర విభజన మొదలయ్యే వర్గం ఆర్థ్రోపోడా. మూడో వాక్యం నాళికా పాదాలు కలిగిన జీవులు మొలస్కా. డి దృఢమైన అస్థిపంజరం కలిగిన జీవులు పొరిఫెరా. ఈ చలనం కోసం జల ప్రసరణ వ్యవస్థ కలిగిన జీవి నిర్మిత CaSO3 అస్థిపంజరం కలిగి ఉంటాయి. ఇక్కడ సరికాని వాక్యం అని అడిగిండు, సరికాని వాక్యాలు గుర్తించుము అని ఇచ్చిండు. కాబట్టి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. శరీర విభజన మొదలయ్యే వర్గం, ఇక్కడ అనుపార్శ్వశౌషం ఇకైనోడెర్మేటా, ఇది సరైనదే. నెక్స్ట్ శరీర విభజన మొదలయ్యే వర్గం ఆర్థ్రోపోడా, ఇది కరెక్ట్ కాదు. నెక్స్ట్ నాళికా పాదాలు కలిగిన జీవులు మొలస్కా, ఇది కూడా కాదు. నెక్స్ట్ దృఢమైన అస్థిపంజరం కలిగిన జీవులు పొరిఫెరా, కాదు, ఇది రాంగ్. నెక్స్ట్ చలనం కోసం జల ప్రసరణ వ్యవస్థ కలిగిన జీవులు నిర్మిత CaSO3 అస్థిపంజరం కలిగి ఉంటాయి, ఇది కరెక్టే. సో ఇక్కడ మనకు ఆప్షన్ కానివి అడిగింది కాబట్టి BCD అనేవి సరికాని వాక్యాలుగా మనం గుర్తించవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ టెక్స్ట్ బుక్ని శూన్యంగా చదివే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఆ టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత మీరు ఈ ఎగ్జామ్ని అయితే రాసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వీడియోలో మిగిలిన చాప్టర్స్ని కూడా నేను ఎగ్జామ్ని కండక్ట్ చేస్తాను. కాబట్టి నెక్స్ట్ వీడియో చేసే ముందు మీరు ఆ లెసన్ని చదువుకునే ప్రయత్నం చేయండి. చదివిన తర్వాత ఎగ్జామ్ని అయితే రాసే ప్రయత్నం చేయండి. ప్రతి క్లాస్ నుండి ప్రతి చాప్టర్ వైజ్గా అయితే నేను ఎగ్జామ్ ప్రతి ఒక్క చాప్టర్ కూడా మిస్ కాకుండా ప్రతి క్లాస్ అప్ టు 10th వరకు ప్రతి క్లాస్ని నేను ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్నాను. సో మీరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.